అలా పాలకూరతో మంచి రైస్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, నేను పాలకూర అయితే ఒక కట్ట తీసుకున్నాను. తీసుకొచ్చి కిందే పెట్టాను. శుభ్రంగా కట్టొప్పు తీసుకొని కడుక్కుందాం కోసుకొని. ఇదిగో ఒక టమాటా, 4-5 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు ఇవి కట్ చేసుకుందాం. జారు తీసుకొని జారులోకి ఇదిగోండి పాలకూర. ఇదిగోండి, ఎలా పాలకూరతో రైస్ సూపర్గా ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుందండి. నేనైతే 2 కప్పులు పాలకూర వేసాను. ఇవ్వండి, చూపించా కదా పచ్చిమిరకాయలు, టమాటాలు, ఇదిగో ఉల్లిపాయ ముక్కలు. ఇంక ఇవి మనం దీంట్లోకి వేసుకుందాం. శుభ్రంగా పేస్ట్ చేసేసుకుందాం. అయిందని చూద్దాము. వావ్, రెడీ అయిందండి. ఇంక తీసి పక్కన పెట్టుకుందాం. పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేద్దాము. చాలండి. కొంచెం జీలకర్ర వేద్దాము, వేడెక్కింది కాబట్టి. దాంట్లోకి పాలకూర వేసేద్దాము. ఒకసారి గరిటె పెట్టి తిప్పుకుందాము. ఆయిల్ పైకి తేలేదాకా మనం దీన్ని తిప్పుకుంటుండాలి. పచ్చి వాసన వస్తుంది, లేకపోతే రైస్ తినలేము. లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి, అది వేయాలి. ఇదిగో 1 స్పూన్ వేస్తున్నాను, అది కూడా తిప్పుకుందాం. గట్టి పెట్టి పచ్చి వాసన పోయేదాకా తిప్పుకోవాలి. తీసి చూసుకుందామండి. అదిగో వచ్చేసింది, చూసారా? చాలు, ఇంత మాత్రం వస్తే చాలు. ఇంకా మేము దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెం గరం మసాలా ఎంత కొంచెం అండి, అదిగో చిటికెడు వేస్తా, అంతకన్నా ఎక్కువ వేయను. ఎందుకంటే మంచి ఫ్లేవర్ కోసం అయ్యి పిల్లలు తింటారని వేయను. ఆయిల్ పైకి తేలిన దాకా ఉడకబెట్టాలండి. ఏమాత్రం ఉడకబెట్టకపోతే పచ్చివాసనగా ఉంటుంది, పిల్లలు తినలేరు. నేను ఇంకా దాంట్లోకి రైస్ వేసుకుంటున్నాను. కాలిపోతుందండి రైస్ కూడా. రైస్ వేసాక ఉప్పు వేసుకుందామండి. ఇదిగో ఉప్పు. ఓకే, గరిటె పెట్టి ఇంకా తిప్పుకుందాం ఒకసారి. అండి, రెడీ అయితే అయింది. సూపర్గా ఉంది పాలకూర రైస్ అండి. ఎంత రుచిగా ఉందోనో నిజంగా. మనం ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుందాం. రైస్ రెడీ అయింది కదా, కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి దాని మీదకి. మంచి ఫ్లేవర్తో, అబ్బా అసలు నిజంగా అంత రుచిగా ఉందోనండి. చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేశాక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా? ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.